తెలంగాణకు చెందిన లేడీ డాక్టర్ తుంగభద్ర నదిలో కొట్టుకుపోయారు. ఫ్రెండ్స్ తో కలిసి కర్ణాటకలో హాలిడే ట్రిప్ కు వెళ్లిన డాక్టర్ అనన్య గెస్ట్ హౌస్ పక్కనే ఉన్న తుంగభద్ర నదిలో స్విమ్మింగ్ కు వెళ్లారు. తుంగభద్ర నదిలోని కాలువలో స్విమ్మింగ్ చేస్తుండగా ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. దాంతో వాటర్లో కొట్టుకుపోయారు డాక్టర్ అనన్య. అయితే అనన్య హైదరాబాద్ నాంపల్లికి చెందిన యువతిగా తెలిపారు అధికారులు. తెలంగాణకు చెందిన లేడీ డాక్టర్ తుంగభద్ర నదిలో కొట్టుకుపోయారు. ఫ్రెండ్స్ తో కలిసి కర్ణాటకలో హాలిడే ట్రిప్ కు వెళ్లిన డాక్టర్ అనన్య గెస్ట్ హౌస్ పక్కనే ఉన్న తుంగభద్ర నదిలో స్విమ్మింగ్ కు వెళ్లారు. తుంగభద్ర నదిలోని కాలువలో స్విమ్మింగ్ చేస్తుండగా ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో వాటర్లో కొట్టుకుపోయారు డాక్టర్ అనన్య. అయితే అనన్య హైదరాబాద్ నాంపల్లికి చెందిన యువతిగా తెలిపారు అధికారులు. తెలంగాణకు చెందిన లేడీ డాక్టర్ తుంగభద్ర నదిలో కొట్టుకుపోయారు. ఫ్రెండ్స్ తో కలిసి కర్ణాటకలో హాలిడే ట్రిప్ కు వెళ్లిన డాక్టర్ అనన్య గెస్ట్ హౌస్ పక్కనే ఉన్న తుంగభద్ర నదిలో స్విమ్మింగ్ కు వెళ్లారు. తుంగభద్ర నదిలోని కాలువలో స్విమ్మింగ్ చేస్తుండగా ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో వాటర్లో కొట్టుకుపోయారు డాక్టర్ అనన్య. అయితే అనన్య హైదరాబాద్ నాంపల్లికి చెందిన యువతిగా గుర్తించారు అధికారులు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఫిబ్రవరి 18వ తేదీన స్నేహితులతో కలిసి అనన్య ఫ్రెండ్స్ తో వెళ్లినట్టుగా కూడా తల్లిదండ్రులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. అక్కడ సాయంత్రం కర్ణాటక రాష్ట్రం గంగావతి జిల్లాకు చెందినటువంటి సనాపూర్ దగ్గరలో ఉన్నటువంటి వైట్ సౌండ్ అనే ఈ విడిది ప్రాంతం చేరుకొని అక్కడ గెస్ట్ హౌస్ వెనుక ఉన్నటువంటి తుంగభద్ర నదిలో స్విమ్మింగ్ చేసేందుకు వెళ్లడము, స్విమ్మింగ్ బాగా ఇష్టంగా ఉన్నటువంటి అనన్య తను ఈత కొట్టాలన్న ఉత్సాహంతో అటు వాటర్ అటువైపుగా ఉన్నట్టు ఒక గట్టు ఎక్కి ఆ గట్టుపై నుంచి దూకుతూ ఉండగా ఆ దృశ్యాలన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా ఫోన్ లో చిత్రీకరించడం జరిగింది. అదే ఘటనలో ఈ అనన్య హైదరాబాద్ కి చెందినటువంటి డాక్టర్ వాటిలో పడిపోవడము, కొద్దిసేపు తను స్విమ్ చేస్తుండగా ఈ వరద ఉధృతి పెరగడంతో ఇప్పటి వరకు తన ఆచూకీ దొరకలేకపోయింది. తను మిస్ అయిపోయింది, ఎటువైపుగా వెళ్ళింది అనే దానిపై కూడా అటుగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అట్లా గజయితగాళ్ళకు కూడా ఆ సమాచారం ఇవ్వడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వెతుకుతుంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు అయితే రాబట్టలేకపోయారు. వెంటనే పోలీసులు ఫైర్ అధికారులకు, పోలీస్ అధికారులకు, స్థానికులకు, అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళందరికీ కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తా ఉన్నారు. అనన్య చివరిసారిగా కొండపై నుంచి కిందికి దూకుతున్నటువంటి ఒక వీడియోను కూడా స్థానికులందరికీ కూడా ఏ కలర్ డ్రెస్ లో ఉంది, ఎలా ఉంటుంది అమ్మాయి ఒక వీడియోలను కూడా ప్రత్యక్ష సాక్షులు అవన్నీ కూడా వాళ్ళ స్నేహితులు చూపించడం జరిగింది. ఇప్పుడు మృతదేహం చాలా సేపటి తర్వాత బయటికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి ఈ కేసుకు సంబంధించి ఎలా జరిగిందనే ఒక కేసు వివరాలన్నీ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మృతదేహం హైదరాబాద్ కూడా రీచ్ అయినట్టుగా తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. ఒక్కసారిగా హైదరాబాద్ కి చెందినటువంటి డాక్టర్ నీటిలో పడి చనిపోయింది అనే ఒక విషయాన్ని మాత్రం అందరినీ కలిసివేస్తా ఉంది. చిన్న వయసులో ఉన్నటువంటి అమ్మాయి స్విమ్మింగ్ కోసం, సరదా కోసం, ఈ వీడియోల కోసం వెళ్లి ఇలా చేయడంపై మాత్రం నగర ప్రజలు ఎవరు కూడా ఈ వేసవి కాలంలో ఇలాంటి ప్రయోగాలు చేయకూడదు అంటూ మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్ కొనసాగిస్తా ఉన్నారు. సంగీత్ రవితేజ్, అంటే ఎంతమంది వెళ్లారు? కొట్టుకుపోయినప్పుడు ఎవరు కాపాడే ప్రయత్నం చేయలేదా? రవితేజ, అయితే ట్రిప్ కు ఎంతమంది వెళ్లారు? కొట్టుకుపోతున్న సమయంలో ఎవరు చూసారు? అంటే కాపాడే ప్రయత్నం చేయలేదా? ఈమెతో పాటు ఈమె మిగతా స్నేహితులందరూ కూడా అక్కడికి వెళ్లారు. అనన్య, తన ఫ్రెండ్ అయినటువంటి అషిత, సాత్విక్ వీళ్ళంతా కూడా 18th రోజు ఫిబ్రవరి నుంచి బయలుదేరి అక్కడికి చేరుకున్న తర్వాత ఈ ప్రమాదం జరిగింది అంటూ కూడా తన స్నేహితులు చెప్తా ఉన్నారు. తను
స్విమ్మింగ్ లో ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ ఉండి తనకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం అంటూ మాత్రం వాళ్ళ స్నేహితులు చెప్తా ఉన్నారు. దాని కారణంగా తన గుట్టపై నుంచి వాటర్ లోకి దూకి కొద్దిసేపు స్విమ్మింగ్ చేస్తూ ఉండగా ఈ వాటర్ ఇంక్రీజ్ అవడం అంటే వరద ఉధృతి పెరగడం కారణంగా అమ్మాయి స్విమ్ చేస్తూ ఉంటుంటే తన శక్తి సరిపోకుండా ఆ వాటర్ తో పాటు స్వయంగా తను కూడా కొట్టుకెళ్ళింది అంటూ మాత్రం తన స్నేహితులు ఈ విషయాన్ని తల్లిదండ్రులు కూడా తెలియజేశారు. ఇమీడియట్ గా అటువైపు ఉన్న వారిని అలర్ట్ చేసి చాలా సేపటి వరకు వెతికిన తర్వాత ఒక చోట ఈ అమ్మాయి మృతదేహం లభ్యమైంది అనేది మాత్రం పోలీసులు గుర్తించి ఆ మృతదేహాన్ని బయటికి తీశారు. ఈ విషయానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని వైపుల నుంచి కూడా దర్యాప్తు చేపడతా ఉన్నారు. థ్యాంక్ యూ రవితేజ.